అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మేమా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఇంతకుముందు రైతు బంధు పడేదా? పడేది. ఇప్పుడు పడుతుందా? పడతలేదు. అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పడ్డది ఒకసారి? పడలే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రైతు బంధు మీరే వద్దనుకుంటారు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్తుండు. అసలు రైతు బందే వాళ్ళే. ఎందుకు వద్దనుకుంటారు? పైసలు ఇస్తే ఎవరన్నా వద్దనుకుంటారా? అప్పుడు వద్దనుకున్నామా, ఇప్పుడు వద్దనుకుంటా. ఇప్పుడు బోనస్ పెట్టిండు కదా ఆయన, అప్పుడు బోనస్ లేదు, ఇప్పుడు బోనస్ పెట్టినాం కాబట్టి బోనసే కావాలనుకుంటారు, ఇదే బాగుంది అనుకుంటారు అని చెప్పి చెప్తుండు. మాకు బోనసే రాలే ఇక్కడ, అసలు బోనసే ఇయ్యలేదు. మరి ఎట్లా చెప్తుండు? ఇయ్యలేదు కదా, ఇయ్యంది ఎట్లా చెప్తుండు? ఆయనకి ఎట్లా అర్థమైంది ఇయ్యంది? బోనస్ ఇయ్యలేదు, ఏ గ్యాస్ లేదు, 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ లేదు, 2500 లేవు. కళ్యాణ లక్ష్మి ఆయన ఇచ్చిండు, తులం బంగారం ఇస్తా అన్నాడు, అది లేదు, ఏది లేదు. కాంగ్రెస్ పాలన వచ్చినాక ఏది లేదు. అంటే 6 గ్యారంటీలుని ముందల పెట్టి ఈ 6 గ్యారంటీలను చూపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిండు, మేము 6 గ్యారంటీలు ఇస్తున్నాం అని చెప్పి. ఈ ఒక్కటన్నా అమలైందా తెలంగాణలో? కాలేదు, ఏది చేయలే. ఫ్రీ బస్ వస్తుంది కదా, ఫ్రీ బస్ అంటే ఊకే ఎక్కిపోం కదా, ఫ్రీ బస్సు ఏదో జాబులు చేసే వాళ్ళు, కాలేజీకి పోయే పిల్లలకు మంచిగా ఉంది. అది మాలాంటి రైతులకు ఏం మంచిగా ఉంది? లేదు. మేము ఇప్పుడు ఒక ఆటో తీసుకొస్తే 1000-1200 చౌటుపల్లికి వెళ్ళి ఇడికి కూలోళ్ళు ఆటో వస్తాయి, వస్తేందుకు 600, పోతందుకు 600. ఇంక రైతులకు ఏం బాగుంది? రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు 2500 ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, కరెంట్ అన్నాడు, లేదు. నువ్వు ఏది అడిగినా లేదంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ చేసినామని చెప్పి విజయోత్సవాలు చేస్తుండు. కరెంట్ ఆయన ఇచ్చిందేనా, ఈయనేమిస్తుండే? ఇంకా కరెంట్ అప్పుడు ఫ్రీ కరెంట్ ఆయన ఇచ్చిందే కదా, మరి ఇప్పుడు ఈయనేమి ఇస్తలేడు కరెంట్. ఫ్రీ కరెంట్ అంటే అది మనలాంటి మధ్యతరగతి వాళ్ళు 200 యూనిట్లు కాలిస్తామా? మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడైనా ఉండేదేనా? అది ఉన్నోళ్ళకు, ఈయన వ్యక్తి అన్నీ ఉన్నోళ్ళకు గుర్తించవలసిందే. కానీ సామాన్య ప్రజలకు అసలు లేనే లేదు. సామాన్య ప్రజలు రోజు బస్ ఎక్కిపోతారా? రోజు కూలి చేసుకుంటోళ్ళే కదా, బస్ ఎక్కి పోరుగా వాళ్ళు. ఎప్పుడైనా పోయే సందర్భం వచ్చి పోవాలంటే విలువ లేదు బస్ ఎక్కితే. ఎందుకు ఆ విలువ ఇస్తలేరు వాళ్ళు. డ్రైవర్ కండక్టర్ ఏమంటుండు, మొగోళ్ళ సీట్లలో కూర్చుంటే మీరు మొగోళ్ళు కిరాయి ఇస్తున్నామని తిడుతురు మమ్మల్ని, మీరు లేవాలని గర్భిణీ స్త్రీలనైనా లేపి వాళ్ళు కూర్చుంటారు. అందుకే ఎందుకు ఫ్రీ బస్సు బంద్ చేయొచ్చు కదా, బంద్ చేసి కాలేజ్ పిల్లలకు పెట్టాలి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది దాదాపుగా, ఇంకొక 2-3 రోజులు అయితే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఈ సంవత్సర కాలంలో ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా మంచిగా లేదు. మధ్య తరగతి వాళ్ళకైతే మంచిగా లేదు. ఇంకా వాళ్ళు ఉన్నోళ్ళకంటే అది వాళ్ళకి తెలియాలి. కానీ మధ్య తరగతి ప్రజలకు, రైతులకు మంచిగా లేదు. రుణమాఫీ కాలేదా మీకు? అయ్యింది కానీ తక్కువ. మేము తెచ్చుకుంది 1 లక్ష గంతే అయ్యింది. కానీ మళ్ళీ తెచ్చుకున్న వాళ్ళకు డబల్ అయింది, అయిన వాళ్ళకు. కాని వాళ్ళకి ఒకరికొకరికి మొత్తమే కాలేదు. ఆ మొత్తం కాని వాళ్ళకన్నా సరి చేసి చేయాలి కదా. మొత్తం కాని వాళ్ళే మధ్యతరగతి రైతులు ఉర్రు, మళ్ళీ వచ్చిన వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళే ఉర్రు. అయితే ఇప్పుడు నువ్వు రైతుల పరిస్థితి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగాలేదంటున్నావు. కానీ ఈ రైతులను పురస్కరించుకొని రైతు పండగ అని చెప్పి సభలు పెడుతురు. అదే సభలో ఈయన ఇది మాట్లాడిండు, దీన్ని ఎట్లా చూస్తారు? అసలు మంచిగా చూడం. రైతులకు సంతోషమే లేదా? ఎట్లా మంచిగా వార్షికోత్సవానికి పోతాము? పోరు కదా. మరి ఇప్పుడు అక్కడ సభలలో పాల్గొనేటోళ్ళందరూ రైతులు కాదంటారా? రైతులు అంటే మరి వాళ్ళకి ఏమన్నా ఇచ్చిండేమో, తిన్నారేమో, పోతురు. మాకు ఎవరిచ్చిర్రు ఇప్పుడు ఈడికొచ్చి? ఇయ్యారు కదా, మనలాంటి వాళ్ళకి ఎవ్వరు ఇయ్యరు. అది పెట్టిండు, ఆయన ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు పోయి పెట్టిరు. ఉన్నోళ్ళకంటే ఇప్పుడు ఆడికి పోయిన వాళ్ళు రైతులు కూడా ఉన్నారు చాలా మంది. రైతులు అంటే ఇప్పుడు నీలాంటి ఒక ఆయనకి ఇస్తారు, ఎమ్మటి రైతులను తీసుకొచ్చి వాళ్ళు కూలి పోయేటోళ్ళు కూడా రైతులని డబ్బులు ఇచ్చి కూడా తీసుకురావచ్చు కదా. అట్లా కూడా రాజకీయం ఉంది కదా, అట్లా తీసుకురావచ్చు. సభలకు పోయేటోళ్ళు రైతులు కాదు, పైసలకు పోతురు అంటే. ఇప్పుడు ఈ టైంలో రైతులు, పొలం పని చేసే రైతులు సభలకు పోరు. ఒక్కరోజు లేట్ అయినా వెనుక పడిపోతారు. ఇప్పుడు ఇది పని చేసే టైము, పనిష్ పెట్టి రైతులు పోలేరు. పోయేటోళ్ళు రోజు కూలి చేసుకుంటే వాళ్ళకు 300-400 ఇచ్చి తీసుకుపోవాల్సింది. ఫైనల్ గా ఏం చెప్తావు? ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే ఏం చెప్తాను? మంచిగా లేదని చెప్తా. ఒక్కటే మాట, అసలు ఏది రాలేదు. సరే, నాకంటే ఇంకా బీదోళ్ళు కూడా ఉర్రు, వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పిల్ల పెళ్లి చేసుకుంటుంది, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆయన, ఈయన అయితే ఇస్తలేడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? 1 లక్ష వచ్చినా బిడ్డ పెళ్లి చేసుకుంటారు కదా,
అది వస్తలేదు. అంటే బంగారం పక్క వీడు కానీ లక్ష కూడా ఇస్తలేడా? ఆయన ఇచ్చే లక్ష్యాన్ని ఇవ్వాలి కదా, అది లేదు ఇది లేదు, అసలు ఏది లేదు. కాంగ్రెస్ పాలనలో ఏది లేదు. అప్పు చేసినా తప్పు చేసినా కేసీఆర్ పాలనే మంచిగా ఉంది రైతులకు.